కరెక్ట్ గా ఇదే రోజు జూన్ 16, 2013 కేదార్నాథ్ లో 6,000కు పైగా భక్తులు అలాగే ఇక్కడ నివసించే ప్రజలు చనిపోయారు. ఇంతటి విధ్వంసం మరెన్నడూ చూడలేదు. ఈ మరణించిన వారిలో ఇప్పటికీ కూడా కొన్ని వందల మంది డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటంటే కేదార్నాథ్ ఆలయం వెనకాల హిమాలయాల కొండల మధ్య ఉండే మందాకిని నది, చోరాబరి నది దగ్గరలో భారీ వర్షం కారణంగా ఈ నదులు ఉప్పొంగి తెగిపోయాయి. కేదార్నాథ్, రాంబారా, భీంబలి, గౌరీకుండ్ మొత్తం ఈ వరదల్లో కొట్టుకుని పోయాయి. వేలాది ఇల్లులు, ప్రజలు కొట్టుకుని పోయారు. భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అక్షరాల 6,000 భక్తులు పైగానే మరణించారు. కానీ ఒక విచిత్రం ఏంటంటే పూర్తిగా వరదల్లో ఇల్లులు అన్ని కొట్టుకుని పోయాయి. ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. అవును, అయితే మందాకిని నది వరదల్లో కొండ చర్యలు విరిగిపోయి అందులో నుండి చాలా రాళ్లు వచ్చాయి. కానీ ఒక పెద్ద శిల మాత్రం కరెక్ట్ గా ఆలయం వెనకాల వచ్చి ఆగింది. అప్పుడు ఆ వరద నీరు రెండుగా చీలిపోయి ఆలయాన్ని చెక్కు చెదరకుండా ఆ శిల కాపాడింది. అయితే అప్పటి నుండి ఆ శిలని స్వయంగా భీముడే ఆలయాన్ని రక్షించడానికి పంపించాడని ఆ రోజు నుండి ఈ శిలని భీంశిలగా పిలుస్తూ ఎంతో పవిత్రంగా పూజలు జరిపిస్తున్నారు. కానీ ఏదేమైనా కూడా ఈ రోజు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది, ఎన్నడూ మరవలేనిది కూడా. ఓం నమః శివాయ.